నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట మరి భారతదేశం ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలు మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి. మహిళల రక్షణ, అర్ధరాత్రి పూట మహిళ నడి రోడ్డు పైన స్వేచ్ఛగా ఎలాంటి అరాచకుల చేతిలో పడకుండా క్షేమంగా వెళ్ళడానికి ప్రభుత్వాలు రక్షణ దళాలను ఏర్పాటు చేస్తుంది. మరి వాళ్ళ బస్సుల్లో కానీ లేదంటే క్యాబుల్లో కానీ మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వేల్లో కానీ రైల్వే ట్రైన్స్లో కానీ మరి అప్డేటెడ్ టెక్నాలజీ ఏ విధంగా పెరిగిందో మరి వీళ్ళ రైల్వే ట్రైన్స్లో చాలామంది కొన్ని వేల లక్షల మంది ప్రజలు దేశవ్యాప్తంగా ప్రయాణం చేస్తుంటారు రైళ్లలో. మరి చాలా సెక్యూరిటీగా ఉంటుంది రైల్వే ప్రయాణం అనగానే. అదేవిధంగా రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆర్పిఎఫ్ పోలీస్ టీం ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ రైల్వే పోలీస్ జీఆర్పి వీళ్ళు కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా ట్రైన్లకు ఒక్కొక్క ట్రైన్కి డ్యూటీలు వేసుకుని ఆ డ్యూటీల ప్రకారం కంపార్ట్మెంట్లకి ఏసీ కంపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సెక్యూరిటీగా ఉంటుంది. మరి నిన్న ఒక మహిళ హైదరాబాద్ నుండి భువనేశ్వర్కి వెళ్ళే ట్రైన్లో తెలంగాణ రాష్ట్రం నుండి మహిళ భువనేశ్వర్ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కి రిజర్వేషన్ చేసుకుంటే మరొక మహిళని అక్కడ ఒక వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే ఒక అరాచక అసాంఘిక శక్తి మరి ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే తీరు సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి రైళ్లలో కూడా రక్షణ కరువైందా మహిళలకు అనే బాధ ఆవేదన మహిళలు భయపడుతున్నారు ఇవాళ. మరి రైళ్లలో ఇలాంటి సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటుంది. పోలీస్ ఎప్పటికాడు అడుగడుగున సెక్యూరిటీ ఉంటుంది. మరి ఇవాళ ఏసీ బోగీల్లో కానీ జనరల్ బోగీల్లో అంటే జనం రష్గా ఉంటారు కాబట్టి అలాంటి అరాచక శక్తుల కంటే ఏసీ బోగీల్లో ఎవరికైతే రైల్వే రిజర్వేషన్స్లో బెర్తలు కేటాయించారో బెర్తల వారీగానే వారు ప్రయాణాలు చేస్తారు. మరి ఇవాళ సాయంత్రం పూట 7 గంటలకే అదే ఒక ట్రైన్లో ఈ విధంగా ఒక మహిళ పైన అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు మరి ఏ పరిస్థితి దారితీస్తుంది? మరి ఆ మహిళ భయపడిపోయి ట్రైన్లోంచి జారి కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వాలు మహిళలకు ఎన్ని చట్టాలు చేస్తున్నారు, మహిళల రక్షణే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కానీ మరి రైళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైళ్లు చాలా పగడబందీగా సెక్యూరిటీ ఉంటుంది. అయినా సరే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం అని చెప్పి మహిళా లోకం బాధపడుతుంది, ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రైల్వేల్లో, రైల్వే స్టేషన్లలో, రైల్వే ప్లాట్ఫామ్లో, ట్రైన్లలో, రైలు బళ్ళలో కూడా సెక్యూరిటీని పెంచాలి, మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ స్టార్ట్ అయింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా రైళ్లలో ప్రయాణికులకి భద్రత కల్పించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న రైల్వే శాఖపై ఉందని కూడా మహిళలు భావిస్తున్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి. అసాంఘిక శక్తులు ట్రైన్లో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల పోలీస్ సెక్యూరిటీ కఠినంగా వ్యవహరించాలి. అలాంటి వారిని కఠినంగా వ్యవహరించకపోతే మహిళలకు రక్షణ కలిగే అవకాశం ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా రైళ్లలో ప్రయాణించే మహిళల కోసం వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఎక్కడైనా ఘటనలు జరిగితే కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకురాని చెప్పి మహిళా లోకం డిమాండ్ చేస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.